హైదరాబాద్ చార్మినార్ మీర్ చౌక్ లోని గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయారు. వారి మృతదేహాలకు ఉస్మానియా మార్చురీలో పోస్ట్ మార్టం నిర్వహించారు. హాస్పిటల్ దగ్గర పరిశీలనకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మిలను మృతుల బంధువులు గట్టిగా నిలదీశారు. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ వచ్చింది కానీ అందులో నీళ్లు లేవని, అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదని అన్నారు. తీవ్ర గాయాల పాలైన ప్రాణాలు కాపాడాలని బాధితులు కోరుతున్నా అంబులెన్స్ టైంకు రాలేదన్నారు. నిర్లక్ష్యం వల్ల చిన్నపిల్లలు చనిపోయారని అన్నారు. ऑक्सीजन नहीं है सर, 2 मिनट में पहुंचते, 2 मिनट में हम बोल रहे फायर इंजन का जरूरत गवर्नमेंट फायर इंजन वीडियो है, देख रहा है, फायर इंजन को कंटिन्यू आ रहा बोलते हैं और पूरा कचरा है उसके अंदर. देखिए मैडम, थैले भर के रखिए उसके अंदर. ప్రమాదాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఎట్లా చర్యలు తీసుకుంటారు? उतना टेंशन में भी थोड़ा वीडियो उतारा जस्ट. फायर इंजन का इतना बड़ा लापरवाही फायर इंजन का 1% भी कोऑपरेट नहीं है. सबसे पहले ऑक्सीजन रहना ना, ऑक्सीजन नहीं है उसका. मैं पकड़ के मारा जी उसको कि उसका रेवंत रेड्डी साहब का फोटो लगे हुआ है उसके ऊपर. कई का साहब जी, मैं वोट देके जिताया नाम को. कई का साहब बोलो मेरे को. मेरे घर के 16 जने मरे जी. अच्छा रिकॉर्डिंग लियो भाई. बच्ची बच जाती थी. రైట్, ఇదే అంశంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఏదైతే గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో 17 కుటుంబాలు 17 మంది చనిపోయినటువంటి ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రిని, ఎంపీని, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ పంచనామా నిమిత్తం ఈ 17 మృతదేహాలని కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఈ 17 చనిపోయినటువంటి కుటుంబీకులు కూడా ఉస్మానియా ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, విజయలక్ష్మి ఈ అందరూ అక్కడికి చేరుకొని ఈ జరిగినటువంటి ఘటన పైన మాట్లాడుతూ ఉండగా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం, ఓటుల కోసమే కాకుండా నిజంగా ఒకవేళ ఈరోజు అంబులెన్స్ అధికారులు ఘటన స్థలానికి తొందరగా చేరుకొని ఉంటే డెఫినెట్ గా మా చిన్నారులు బ్రతికి ఉండేవారు అనేది మాత్రం క్లియర్ గా ఈ ఆవేదనని వ్యక్తం చేస్తా ఉన్నారు. మార్చరి వద్ద దగ్గర ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్, మేయర్ గద్వాల లక్ష్మి అందరినీ కూడా నిలదీస్తూ ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి వచ్చింది కానీ దాంట్లో నీళ్లు లేకపోవడము, అంబులెన్స్ చేరుకున్న తర్వాత అంబులెన్స్ లో ఆక్సిజన్ లేకపోవడం కారణంగా తీవ్ర గాయాలకు గురైనటువంటి ఈ వ్యక్తులందరినీ కూడా ఆసుపత్రికి తరలించేటప్పుడు ఆక్సిజన్ లేదు, అంబులెన్స్ కూడా ఆలస్యంగా ఘటనా స్థలానికి వచ్చింది, తమ చిన్నపిల్లల్ని చనిపోయారంటూ మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సహాయక చర్యలు చేపట్టిందని ఈ అంశం పైన నిలదీస్తూ వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మాత్రం పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పేరుకే సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు అంబులెన్స్ల పైన వేశారే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఈ మృతుల కుటుంబీకులంతా కూడా పొన్నం, అనిల్, మేయర్ వెళ్లిపోవాలి. కాంగ్రెస్ ఈ రోజు నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి ఘటన. కాంగ్రెస్ ఈ రోజు రియాక్ట్ అయి ఉంటే ఈ 17 మంది బ్రతికే వాళ్ళు, దాంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలంతా కూడా బ్రతికేవారు. ఈ రోజు ఇంత పెద్ద ఘటన జరగడానికి ఘటనా స్థలానికి కాంగ్రెస్ వెంటనే రియాక్ట్ అయ్యి అధికార యంత్రాంగం అంతా కూడా ఘటనా స్థలానికి వచ్చి ఉంటే ఈ రోజు ప్రాణాలని కాపాడుకునేవారు. కేవలం ఫోటోలకే పరిమితం అయ్యారే తప్ప సహాయక చర్యలకు ఏమాత్రం ఈ రోజు అధికారులు ముందస్తుగా అలర్ట్ అయ్యి అక్కడికి చేరుకొని ఉంటే మాత్రం ఈ రోజు తమ పిల్లలు బతికేవారంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఫైర్ సేఫ్టీ డీజీగా ఉన్నటువంటి నాగిరెడ్డి ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మొదట ఫైర్ అధికారులకు 6:16 నిమిషాలకు ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగినట్టు తమ సమాచారం అందింది. 6:17కు మొగల్పురా నుంచి బయలుదేరి 6:26కు తెలంగాణ హైకోర్టుకి, 6:28కి గౌలిగూడ సమాన దాటుకొని ముందుకు వెళ్లి 6:56కి సాలార్డింగ్ మ్యూజియం, 7:01కి 7:25కి నగర్, 7:38కి గాంధీ అవుట్ పోస్ట్ కి, 7:41కి రెస్క్యూ టెండర్స్ హైడ్రాలిక్ పైలట్ అక్కడికి మీరై, 7:44కి రాజేంద్ర నగర్ నుంచి మరో వాహనం, 7:49కి బిఎస్ఎల్ సెక్రటరీ నుంచి మరో వాహనం, 7:50 ఈ వెహికల్స్ అన్ని కూడా అక్కడికి చేరుకొని మొత్తం సుమారు 5 అగ్నిమాపక మంటలను ఆపేటువంటి తీవ్ర ప్రయత్నం చేశారు. 6:17కు తమకు సమాచారం వస్తే హైకోర్టు దగ్గర ఉన్నటువంటి అగ్నిమాపక యంత్రాన్ని
కేవలం 10 నిమిషాల్లోనే గుల్జారావు ఘటనా స్థలానికి పంపించి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాము. అప్పటికే మంటల తీవ్రత ఉండడం కారణంగా దాంట్లో చిక్కుకొని ఉన్నాడు. ఎక్కువగా మంటల తీవ్రత ఉండడము ఆ మంట పొగగా మారి ఆ పొగ మొత్తం ఈ భవనానికి చుట్టుముట్టడం కారణంగా మేము విజిబుల్ లేక కారణంగా మేము లోపలికి వెళ్ళలేమంటూ కూడా ఫైర్ అధికారులు చెప్తా ఉన్నారు. అప్పటికి తీవ్రంగా ప్రయత్నాలు చేశాము, అందరినీ రక్షించేటువంటి శ్రమ చేశాము. సుమారు 10 అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకొని అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మేము ఈ 17 మందిని రక్షించలేకపోయాము అంటూ మాత్రం ఫైర్ అధికారులు ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులని వెళ్లిపోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ రోజు 17 మంది చనిపోయారు. ఈ సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి ఇంత పెద్ద అగ్ని ప్రమాదానికి సరైనటువంటి వాటర్ ట్యాంకర్స్ ఉన్నటువంటి ఫైర్ వాహనాలు రాకపోవడము, ఆక్సిజన్ లేనటువంటి అంబులెన్స్ పైన ఉన్నాయే తప్ప నిజమైనటువంటి సహాయ సహకారాలు తమకు అందలేదు. ఈ రోజు నిజంగానే సహాయం అంది ఉంటే మాత్రం తమ పిల్లలు బ్రతికేవారు, ఇంటి కుటుంబీకులందరూ కూడా బ్రతికేవారు అంటూ మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ కాంగ్రెస్ కి చెందినటువంటి పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, అనిల్ యాదవ్ ఎంపీ, మేయర్ గద్వాల విజయ వచ్చి ఆ ఇష్యూ కొంత బర్న్ అవుతా ఉంది, ఆవేశంగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కూడా కనబడతా ఉంది, అధికార యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం కూడా కనబడతా ఉంది. ఇంతమంది ఎన్ని ఫైర్ అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నా ఒక్కరు కూడా ఈ అగ్నిమాపక ఘటనలో ఒక్కరిని కూడా కాపాడలేకపోయారు. అంబులెన్స్ ఆక్సిజన్ లేకుండా వాహనాన్ని పంపడము, వాటర్ లేకుండా ఫైర్ యంత్రాన్ని పంపడము, ఇదంతా కూడా నిర్లక్ష్యానికే కారణం. ఈ రోజు ఈ 17 మంది చనిపోవడానికి కారణం మీరే అంటూ మాత్రం కుటుంబీకులు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళిపోవాలంటూ మాత్రం అక్కడ నిందాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రవితేజ, ఈ ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారు, అలాగే సమయానికే ఫైర్ ఇంజన్ అలాగే అంబులెన్స్ కూడా వచ్చాయి, కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. అలాగే స్థానికులేమో అధికారుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారు అంటున్నారు. ఎలా చూడాలంటారు? రాజకీయ పరమైనటువంటి అంశానికి దారి తీస్తా ఉంది. ఇది కావాలని ఇతర ప్రతిపక్ష నాయకులు ఇది ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. మాకు సమాచారం వచ్చినటువంటి వెంటనే ఏ ప్రభుత్వంలో ఉన్నా అధికార యంత్రాంగం మొదట రెస్పాండ్ అయ్యి ఘటనా స్థలానికి వెళ్లి తప్పనిసరిగా వాళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉంటుంది. ఆ రకంగానే అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, గతంలో ఉన్నటువంటి టీడీపీ అయినా, ఎవరైనా సరే ఒక ప్రభుత్వంతో సంబంధం లేదు, అధికారులు 10 నిమిషాల్లో అగ్నిమాపక యంత్రం గుల్జారావుకి చేరుకొని మొదట ఈ వాటర్ తో పూర్తిగా మంటల్ని ఆర్పేటువంటి ప్రయత్నం చేసింది. అప్పటికి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరో 9 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో మంటలను ఆర్పేసింది. అప్పటికే 6-15 నిమిషాలకు ఈ మంటల తీవ్రత ప్రారంభమయ్యి కేవలం 10-15 నిమిషాల్లోనే పూర్తిగా బిల్డింగ్ అంతా కూడా అంటుకోవడము, ఆ స్మోక్ కారణంగా ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోవడము, 17 మందిని దాంట్లో నుంచి రెస్క్యూ చేయడము, 10 మంది దాంట్లోనే సజీవ దహనం అవ్వడము, 7 మందిని వివిధ ఆసుపత్రికి తరలిస్తే వారు కూడా చనిపోయారంటూ కూడా వైద్యులు ధృవీకరించడంతో ఆ 7 మంది మృతదేహాలను కాస్త అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి ఈ క్రమంలో అధికార పార్టీకి చెందినటువంటి నాయకులంతా చేశారు. తమకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటాము, మీకు భరోసా కల్పిస్తాము, మీ కుటుంబాలను నిలబెట్టామంటూ కూడా పొన్నం ప్రభాకర్ మంత్రి, అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి అక్కడికి చేరుకొని ఆ కుటుంబాలతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుటుంబ సభ్యులు తీవ్ర వ్యతిరేకత పెంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ మీ నిర్లక్ష్యం కారణంగా ఇంత పెద్ద తప్పిదం జరిగింది, నగరంలో ఫైర్ సేఫ్టీ లేనటువంటి భవనాలని ముందుగా తొలగించాలనేది ప్రభుత్వానికి తోయలేదు. ఈ రోజు ఇది ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం. ప్రభుత్వం తొందరగా రియాక్ట్ అయ్యి అధికారులు, ఫైర్ టెండర్స్, అంబులెన్స్ అక్కడికి చేరుకుంటుంటే మాత్రం ఇంత పెద్ద ప్రమాదం తప్పుతుండేది. మా చిన్నపిల్లల్ని మేము కాపాడాల్సి ఉంటుండేది. ఇందులో 17 మంది చనిపోయారు. ఈ 17 మందికి సంబంధించి ఇక్కడ అధికార యంత్రాంగం ఆలస్యం చేసింది కాబట్టి ఇంత పెద్ద ఘటన రిపీట్ అవ్వాల్సి వచ్చింది. కాంగ్రెస్ నాయకులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే మాత్రం ఇంకా నినాదాలు కొనసాగిస్తాము. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. आपको वहाँ से देखते हैं नाम लगा हमारे क्या मतलब निकला
हमारे को ऑक्सीजन नहीं है, पाइप मुड़ जा रहा बोल रहे ऑक्सीजन नहीं है सर, 2 मिनट में पहुंचते, 2 मिनट में हम बोल रहे पहुंचते। फायर इंजन का जरूर क्या गवर्नमेंट है, गवर्नमेंट है। फायर इंजन वीडियो है, देखिए आप ये वीडियो देखिए, कचरा है फायर इंजन को कंटिन्यू आ रहा बोलते हैं और पूरा कचरा है उसके अंदर। देखिए मैडम, थैले भर भर के रखिए उसके अंदर। ఇట్లా ప్రమాదాలు జరుగుతున్న దీనికి సంబంధించి ఎట్లా చర్యలు తీసుకుంటారు मैं उतना टेंशन में भी थोड़ा वीडियो उतारा जस्ट। फायर इंजन का इतना बड़ा लापरवाही फायर इंजन का 1% भी कोऑपरेट नहीं है फायर इंजन। सबसे पहले ऑक्सीजन रहना ना, ऑक्सीजन नहीं है उसका, मैं पकड़ के मारा जी उसको कि उसका रेवंत रेड्डी साहब का फोटो लगे हुआ है उसके ऊपर। कई का साहब जी, मैं वोट देके जिताया अनमान को, कई का साहब बोलो मेरे को। मेरे घर के 16 जने मरे जी, अच्छा रिकॉर्डिंग लियो भाई। बच्ची बच जाती थी अगर एम्बुलेंस ऑक्सीजन रख के बचता था। लेकिन वीडियो सगी बहन है ना मेरी, आपको वहाँ पे देखते हैं ना हम लोग, आप हमारे फिर आपके साथ खड़ा होना क्या मतलब निकला ये मुड़ जा रहा हूँ, हमारे को ऑक्सीजन नहीं है, पाइप मुड़ जा रहा बोल रहे ऑक्सीजन नहीं है सर, 2 मिनट में पहुंचते, 2 मिनट में हम बोल रहे पहुंचते। फायर इंजन का जरूर क्या गवर्नमेंट है, गवर्नमेंट है। फायर इंजन वीडियो है, देखिए आप ये वीडियो देखिए, कचरा है फायर इंजन को आ रहा बोलते हैं और पूरा कचरा है उसके अंदर। देखिए मैडम, थैले भर भर के रखिए उसके अंदर। ఇట్లా ప్రమాదాలు జరుగుతున్న దీనికి సంబంధించి ఎట్లా చర్యలు తీసుకుంటారు मैं उतना टेंशन में भी थोड़ा वीडियो उतारा जस्ट। फायर इंजन का इतना बड़ा लापरवाही